మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం నందిపల్లిలోని నందీశ్వరుడి విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారే వేద పండితుల ఆశీర్వాదాల మధ్య, మంత్రోచ్చరణల మధ్య జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే ఆ కార్యక్రమం జరిగింది. భారీ ఎత్తున జనం అనేది తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అండ్ ఈ గుడిని అద్భుతంగా నిర్మించిన ఆలయ కమిటీ చైర్మన్ మారెం శ్రీకాంత్ రెడ్డిని, ఆ గ్రామ ప్రజలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభినందించారు. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఏడుపులు పెడబొబ్బులు ఆపుకోలేని బ్యాచ్ ఒకటి మొదలెట్టారు. ఏమని, అసలు నిజంగా వీళ్ళని చూసి జాలిపడాలా, లేకపోతే వీళ్ళను ఫుల్స్ అనుకోవాలా, ఏమనాలో తెలియదు. కానీ వాళ్ళు మొదలెట్టారు. నిన్న అసెంబ్లీలో ప్రభుత్వం చేసినటువంటి చర్చ ఏదైతే ఉందో తిరుమల లడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ డ్యామేజ్ అయ్యేసరికి ఇక్కడికి పోయి ఈ గుడి డ్రామా మొదలెట్టారట. అసలు నిజంగా అందుకే అన్న వీళ్ళని చూసి నవ్వుకోవాలా, జాలిపడాలా? ఆ గుడి పునర్నిర్మించడానికి కారణం ఎవరు? జగన్ గారి పీరియడ్లోనే దానికి డబ్బులు మంజూరు అయితే, తర్వాత నేను చెప్పాను కదా, నా మిత్రుడు ఆలయ కమిటీ చైర్మన్ మారెం శ్రీకాంత్ రెడ్డి యూకేలో ఉండి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా దాన్ని ఇటు కడుతూ ఉన్నాం, అద్భుతంగా కట్టాలని చెప్పి ఆ డబ్బు సరిపోతుంది విరాళాలు సేకరించి 1 by 1 గుడి అంతా అయిపోయింది అనుకున్నప్పుడు మరి కొందరు ప్రముఖులు వాళ్ళకు సూచించడం, శ్రీకాంత్ రెడ్డికి ఇందులో కాలబాయి రోడ్ ఉంటే ఇంకా బాగుంటుంది, ఉండాలి, అదిగో ఇంకో దగ్గర ఇంకోరు ఉండాలి, అట్లా 1 by 1 అన్నీ చేసుకుంటూ వెళ్ళారు. అండ్ ఈ కార్యక్రమము నిన్న ఫిక్స్ అయిందా, మొన్న ఫిక్స్ అయిందా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాకముందే ఈరోజు కార్యక్రమం ఫిక్స్ అయింది. ఏం ఫుల్స్ రయ్యా వీళ్ళు! అసెంబ్లీలో తిరుమల లడ్డు మీద జరిగిన చర్చ చంద్రబాబు గారికి వాళ్ళ కూటమి పార్టీల డ్యామేజ్ మరింత పెంచింది సామి, తగ్గించలే. డ్యామేజ్ మరింత పెరిగింది. తగ్గిందని ఎవరు చెప్పింది? జగన్కి డ్యామేజ్ ఎందుకు? జగన్కి ఎందుకు డ్యామేజ్? ఈ కార్యక్రమం ఎప్పుడు షెడ్యూల్ అయింది? పులివెందుల చుట్టుపక్కల జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ ఫ్యామిలీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్తో నిర్మితమైన గుళ్ళు ఎన్నో పోయి అడగండి బాబు, చెప్తారు. వారే ఎవరి చిత్తశుద్ధిని ఎవరు శంకించేది? ఎవరి చిత్తశుద్ధితో ఎవరు రాజకీయాలు చేసేది? అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే ఈరోజు కార్యక్రమం ఫిక్స్ అయింది. జగన్మోహన్ గారి షెడ్యూల్. జగన్ గారిని పిలిచింది ఎప్పుడు? ఈరోజు డేట్ ఫైనల్ చేసుకుంది ఎప్పుడు? నిన్న డ్యామేజ్ అయితే ఈరోజు పోయాడట. ఏ మాటకు ఆ మాట. కానీ జగన్ను ద్వేషించే వాళ్ళ ఏడుపులు పెడబొబ్బులు లాజిక్ లేకుండా, అర్థం లేకుండా అసలు ఎందుకు ఏడుస్తారో, ఎందుకు పెడబొబ్బులు పడతారో నిజంగా అర్థమే కాదు. జగన్ గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాలసీస్ మీద చర్చిస్తే స్వాగతించవచ్చు, పాలసీలను విమర్శిస్తే ఎవరి అభిప్రాయం వాళ్ళది, మనం కాదని చెప్పలేము. అవన్నీ పెట్టేసి అసంబద్ధమైన అర్థం లేని ఏడుపులు పెడబొబ్బులు వద్దురాయా నిజంగా.